టాలీవుడ్ లో డాన్స్ అంటే ఇద్దరి పేర్లు వెంటనే గుర్తొస్తాయి. వాళ్ళిద్దరూ స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఆ స్టార్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఆధిపత్య పోరు మొదలైపోయింది. రెండు వర్గాలుగా చీలిపోయి బహిరంగంగానే డి అంటే డి అంటూ తలపడుతున్నారు వాళ్ళు. ఇది ఇద్దరు కొరియోగ్రాఫర్ల వ్యక్తిగత ఈగో క్లాష్ కాదు. వేలాది డాన్సర్ల భవిష్యత్, అసోసియేషన్ పై ఆధిపత్యం, సభ్యత్వాలు, ఎన్నికలు, ఫెడరేషన్ అధికారాలు, ఇలా ఎన్నో అంశాలు కలగలిసి ఒక మెగా వివాదంగా మారిపోయింది. అసలు మాస్టర్స్ మధ్య ఎందుకు గొడవ మొదలైంది? పాత పగలు మనసులో పెట్టుకుని ఇప్పుడు వాటిని తెరపైకి తెచ్చారా? ఫెడరేషన్ రంగంలోకి దిగేంతగా, పోలీసులు కూడా జోక్యం చేసుకునేంతగా వారి మధ్య ఫైట్ జరగడానికి కారణమేంటి? జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళు. వీరి మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం డాన్స్ అసోసియేషన్ పరిపాలనే. జానీ మాస్టర్ సతీమణి సుమలత అధ్యక్షురాలిగా ఉన్న అసోసియేషన్ లో పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారింది అన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. సభ్యత్వాల మంజూరు, కొత్త సభ్యుల నమోదు, అసోసియేషన్ నిర్వహణపై కొంతమంది సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో శేఖర్ మాస్టర్ వర్గం అసోసియేషన్ ని కొత్త నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లాలని భావించగా, జానీ మాస్టర్ వర్గం మాత్రం నిబంధనల ప్రకారమే నిర్ణయాలు జరగాలంటూ వాదించింది. ఈ విభేదాలు క్రమక్రమంగా సభ్యత్వాల ధృవీకరణ, ఓటు హక్కు, ఉప ఎన్నికల నిర్వహణల వరకు వెళ్లాయి. ముఖ్యంగా ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం జరుగుతోందని ఒక వర్గం ఆరోపిస్తుంటే, అసోసియేషన్ అంతర్గత విషయాల్లో ఫెడరేషన్ జోక్యం అవసరం లేదని మరొక వర్గం అభిప్రాయపడింది. దీంతో సమావేశాల్లోనే తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఇలా రెండు వర్గాలుగా చీలిపోయింది డాన్స్ కమ్యూనిటీ. కొత్త సభ్యుల నమోదు, ఓటు హక్కులపై అభ్యంతరాలు, ఉప ఎన్నికలపై తీవ్ర భేదాభిప్రాయాలు, ఎన్నికల నిర్వహణపై రెండు వర్గాల మధ్య డి అంటే డి, ఫెడరేషన్ అధికారులపైన కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం జానీ మాస్టర్ సతీమణి సుమలతే అన్న ఆరోపణలున్నాయి. అసోసియేషన్ లో ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని సభ్యులే ఫెడరేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో వివాదం మరింతగా ముదిరిపోయింది. అధ్యక్షురాలు సుమలతపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల అసోసియేషన్ కి 10 మంది సభ్యులు రాజీనామా చేశారు. మినిట్స్ బుక్స్ లో తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని ఆరోపణ. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సుమలతపై ఫిర్యాదులు. సభ్యుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు అని సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తమపై వచ్చిన ఆరోపణల్లో అసలు నిజం లేదు అంటోంది జానీ మాస్టర్ వర్గం. మరొక వైపు ఈ వివాదం మరింత ముదిరిపోవడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోక్యం కూడా కారణమైంది. డాన్స్ అసోసియేషన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ లేఖల మీద లేఖలు రాసింది. అందుకు సంబంధించినవే ఈ లెటర్స్ అన్ని.